ఎంత కష్టంలో ఉన్నవాడికైనా తన కష్టం చెప్పుకోవడానికి పక్కన ఇంకొక వ్యక్తి ఉంటే శోకం తగ్గుతుంది. రాముడికి పక్కన లక్ష్మణస్వామి ఉన్నారు, హనుమ ఉన్నారు, వానరులు ఉన్నారు, సుగ్రీవుడు ఉన్నాడు. సీతమ్మకి ఎవరున్నారు? పిచ్చెక్కిపోతుంది, అంత కష్టంలో ఉంది తల్లి. అటువంటి తల్లికి శుభవార్త చెప్పి తన వాక్కుల చేత స్వాంతన కల్పించిన హనుమ ఎంత గొప్పవారు, నిజంగా మహానుభావుడు. అది సుందరాతి సుందరుడు అంటే అందుకు సుందరకాండ అయింది. తన వాక్కుల చేత చనిపోదామనుకున్న తల్లిని బ్రతికించి కీర్తి మూట కట్టుకున్నారు. భగవంతుడు మనకి వాక్ ఇచ్చినందుకు మన వాక్కుల చేత 10 మందిని ఉద్ధరించాలి, 10 మందికి మంచి మాటలు చెప్పాలి, కష్టంలో ఉన్న వాళ్ళనైనా ఓదార్చాలి తప్ప మన మాటల చేత ఎవరి మనసు ఖేదపడకుండా ప్రవర్తించగలిగినటువంటి సౌశీల్యం అవ్వాలి. అది మనకి రామాయణం నేర్పేటటువంటి విశేషం. తల్లి ఒక ప్రశ్న వేసింది, కచ్చిదా శాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కచ్చిత్ పురుషకాలంచ దైవంచ ప్రతిపద్యతే. రాముడికి కౌసల్య కన్నా, సుమిత్ర కన్నా, కైకేయి కన్నా, దశరథుడి కన్నా, రాజ్యం కన్నా నేను ఎక్కువ. నేను పక్కన లేకపోతే రాముడు తట్టుకోలేడు. నేను కనపడలేదని రాముడు భగవంతుని యందు పెట్టుకోవలసిన నమ్మకాన్ని వదిలిపెట్టలేదు కదా. భగవంతుడిని నమ్ముకుని తను చెయ్యవలసిన పనులు చెయ్యకుండా విడిచిపెట్టలేదు కదా. రాముడు నా యందు ఎలా ఉన్నాడని అడిగింది. ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి అమ్మా. నేను మాట్లాడుతున్న మాటలు అబద్ధాలు కాదు. ఏదో నువ్వు సంతోషించాలని చెప్తున్నాను అనుకుంటున్నావేమో. మలయేనచ వింధ్యేన దద్దురా మందరేణచ. అమ్మా, నేను ఒట్టు పెట్టి చెప్తున్నాను. మేము వానరులం, మేము పర్వత శిఖరముల మీద తిరుగుతుంటాం. మేము ఏ పర్వతాల మీద తిరుగుతామో ఆ పర్వతాల మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. మలయేనచ వింధ్యేన దద్దురా మందరేణచ శపే మూలఫలేనచ. అమ్మా, నేను తినేటటువంటి కాయల మీద, నేను తినేటటువంటి పళ్ళ మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. నేను చెప్తున్నది పరమ సత్యం. నిత్యం ఝనపరో రామో నిత్యం శోకపరాయణ నైవ దంశాన్న మశకాన్న కీటాన్న సరీసృపాన్. 10 నెలల నుంచి భర్తకి దూరమై కష్టంలో ఉంది. రామాయణంలో కష్టం రాముడిదా సీతమ్మదా అంటే నిజానికి సీతమ్మదే కష్టం. ఎందుచేత అంటే ఎంత కష్టంలో ఉన్నవాడికైనా తన కష్టం చెప్పుకోవడానికి పక్కన ఇంకొక వ్యక్తి ఉంటే శోకం తగ్గుతుంది. రాముడికి పక్కన లక్ష్మణస్వామి ఉన్నారు, హనుమ ఉన్నారు, వానరులు ఉన్నారు, సుగ్రీవుడు ఉన్నాడు. సీతమ్మకి ఎవరున్నారు? పిచ్చెక్కిపోతుంది, అంత కష్టంలో ఉంది తల్లి. అటువంటి తల్లికి శుభవార్త చెప్పి తన వాక్కుల చేత స్వాంతన కల్పించిన హనుమ ఎంత గొప్పవారు, నిజంగా మహానుభావుడు. అది సుందరాతి సుందరుడు అంటే అందుకు సుందరకాండ అయింది. కాబట్టి ఆయన ఆమెకి నమ్మకం కల్పిస్తున్నారమ్మా, నేను అబద్ధం చెప్పట్లేదు. అమ్మా, నీ మీద భర్త ఎంత ప్రేమతో ఉన్నాడోనమ్మా, నిన్నే తలుచుకుంటున్నాడమ్మా. ఆ మాటలు భార్యకి ఎంత సంతోషాన్ని ఇస్తాయి. అమ్మా, నిత్యం ఝనపరో రామో నిత్యం శోకపరాయణ నైవ దంశాన్న మశకాన్న కీటాన్న సరీసృపాన్. రాముడు పర్వత గుహలలో పడుకుని ఎప్పుడు సీతా 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 అని నిన్నే ధ్యానం చేస్తూ ఉంటాడు. ఒంటి మీద పావులు పాకినా, విషక్రిములు పాకినా, దోమలు ఈగలు కరుస్తున్నా రాముడికి స్పర్శ ఉండదమ్మా. నీ గురించి ఆలోచిస్తాడమ్మా. నువ్వంటే ఎంత ప్రేమమ్మా. సీతమ్మ హనుమ చెప్పిన మాటలు విని ఒక మాట అంది, హనుమ ఎంత మధురమైన మాటలు చెప్పావయ్యా, ఎంత మధురమైన మాటలు చెప్పినా ఒక్క మాటగా మాత్రం బాధపడుతున్నానయ్యా. రాముడు నా కోసం శోకిస్తున్నాడన్న ఒక్క మాట మాత్రం నా మనసుని మరింత బరువెక్కించేస్తోందయ్యా. ఆనందంతో కూడిన దుఃఖం. అందుకే సారామ సంకీర్తన వీత శోక రామస్య శోకేన సమాన శోక శరన్ముఖే సాంబుశేష చంద్ర అని మహర్షి శరత్కాలంలో మబ్బులు వస్తాయి. ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో వచ్చే మేఘాలు నల్లగా ఉంటాయి, అవి వర్షం కురుస్తాయి. అదే ఆశ్వీజ మాసంలో వచ్చే మబ్బు తెల్ల తునకలుగా ఉంటుంది. తెల్లగా ఉన్న మబ్బు ఎక్కువసేపు ఉండదు, అలా గబగబా ఆకాశంలో వెళ్ళిపోతుంది. హనుమ యొక్క మాటలు విన్న తరువాత ఆవిడికిట సారామ సంకీర్తన వీత శోక రామస్య శోకేన సమాన శోక. రాముడి యొక్క కథ, రాముడి యొక్క గుణములు, రాముడు తన మీద ప్రేమతో ఉన్నాడన్న మాట విన్న సీతమ్మ యొక్క దుఃఖం అంతా పోయిందిట. కానీ కొంచెం దుఃఖం ఉండిపోయిందిట. ఏమిటా దుఃఖం? అయ్యో, తన కోసం ఆయన దుఃఖపడుతున్నాడే అన్న మాటకి తాను దుఃఖపడుతోందిట. శరన్ముఖే సంబుధ శేషచంద్ర నిషేవ వైదేహ్య సుతా బభూవ. ఇంకా శరత్కాలంలో తెల్లమ
ఎలా ఉంటుందో ఆవిడ దుఃఖం అలా ఉండిట. అంటే హనుమ వచ్చారు కాబట్టి ఇంకొండదు, ఆ దుఃఖం కూడా పోతుంది, రావణ సంహారం అయిపోతుంది, సీతారాములు కలిసిపోతారు. ఇది చెప్పడానికి మహర్షి చేసినటువంటి ప్రయోగం. హనుమ వచ్చారు అంటే శుభం జరుగుతుంది అని గుర్తు. అందుకే తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా రాఘవత్వత్ సమారంభాత్ మయ్యత్వ వరోహవేత్. తమస్మిన్ కార్య నిర్యోగే హనుమాన్ ఎత్తమాస్తాయ దుఃఖక్షయకరో భవ అంటుంది. నన్ను రాముణ్ణి కలపడానికి స్వామి హనుమ నువ్వే ప్రమాణము, నువ్వే కలపగలవంటుంది సీతమ్మ. అలా సీతమ్మ తల్లి యొక్క శోకాన్ని పోగొట్టినటువంటి మహానుభావుడు మాట మాట్లాడితే ఎంత పవిత్రంగా ఉంటుందో తెలుసా? అమ్మ ఎందుకమ్మా అంత బాధపడతావు? క్షిప్రం దక్షసి వైదేహి రామం ప్రస్రవణే గిరవు. ఎలా ఉంటాడాయన? చతుక్కత నివాసీనం నాగరాజస్య మూర్ధని. అమ్మా నువ్వే ఇప్పుడే వచ్చి నా భుజం మీద కూర్చో అమ్మా. నిన్ను తీసుకెళ్లి ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్నటువంటి రాముడు, నువ్వు యజ్ఞములు చేసి ఇంద్ర పదవిలో కూర్చున్న ఇంద్రుడు ఎలా ఉంటాడో అంత టీవీగా కూర్చుంటాడు. ఏదో రాజ్యభ్రష్టుడై దీనంగా కూర్చున్నాడు అనుకుంటున్నావా? ఆయన టీవీ అలా ఉంటుంది. అదిగో తల్లి, నిన్ను ఇప్పుడే తీసుకెళ్లి ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదాల విందముల యందు సమర్పించి కృతకృత్యుడనవుతాను. వచ్చిన భుజం మీద కూర్చోమ్మా. అమ్మా నిన్ను రమ్మంటున్నానని రావణాసురుడి పిలిచినట్టుగా నువ్వు అవమానపడేటట్టుగా తీసుకెడతాననుకుంటున్నావా? ప్రాపయిష్యామి శక్రాయ హవ్యం హుత వివానల. ఎంత పవిత్రంగా మాట్లాడతారండి. అమ్మా యజ్ఞం చేసినప్పుడు దేవతలకి హవిస్సునిస్తే అగ్నిహోత్రంలో వేసి స్వాహ అంటారు. అగ్ని పట్టుకెళ్ళాడు కాబట్టి ఎంగిలైందా? అగ్ని పట్టుకెళ్ళడం వల్ల పవిత్రమైందమ్మా. యజ్ఞంలో హవిస్సుని దేవతలకి అగ్ని ఎంత పవిత్రంగా తీసుకెడతాడో అమ్మా అంత పవిత్రంగా తీసుకెడతానమ్మా, నా భుజం మీద కూర్చో అన్నాడు. ఎంతున్నారు? పిల్లి పిల్లంతున్నారు. ఇంత దుఃఖంలో ఉన్న తల్లి ఇన్నాళ్ల తర్వాత చటుక్కున నవ్వింది. నువ్వే ఇంత కోతి పిల్లవా? నీకింత భుజమా? నీ కూర్చోనా? 100 యోజనములు దాటిస్తావా? వానర బుద్ధి బయట పెట్టుకున్నావోయ్ హనుమా అని. అమ్మా ఎంతైనా అంత మాట అనేస్తావా? నా రూపం అంటే ఇంతే అనుకున్నావా? నీవేమిటో చూడన్నారు. మిరుమందర సంకాశో బహూదిప్తా నల ప్రభాగ్రతవ్యవతస్తేచా సీతాయా వనరోత్తమ. మేరు పర్వత శిఖరములు ఎలా ఉంటాయో అలా పెరిగిపోయారు. కాల్చిన పెనం ఎలా ఉంటుందో అటువంటి ముఖము భయంకరమైన దంష్టలతో నిలబడ్డారు. అమ్మా నమ్ముతావా? ఇప్పుడు వచ్చి కూర్చో. నాకు తెలుసురా నాయన, ఇన్ని లక్షల మంది వానరులు రాలేనప్పుడు నువ్వు వచ్చావంటేనే నీ పౌరుష పరాక్రమములు, బుద్ధి, తేజస్సు, శీల వైభవము నాకు అర్థమయ్యాయి. కానీ నువ్వు నన్ను తీసుకెళ్లేటప్పుడు రాక్షసులు ప్రతిఘటిస్తే యుద్ధం జరుగుతుంది. యుద్ధమునందు జయాపజయములు విధి నిర్ణీతములు. లేదా యుద్ధం జరుగుతుండగా తట్టుకోలేక నేను జారి సముద్రంలో పడిపోవచ్చు. లేదా నన్ను తీసుకెళ్లి మళ్ళీ వేరొక చోట బంధించవచ్చు. మళ్ళీ కథ మొదటికొస్తుంది. అన్నిటినీ మించి హనుమా నువ్వు నాకు పుత్ర సదృశుడవైన భక్తుభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానరా నస్పృశామి శరీరంతో పుంసో వానర పుంగవ. నేను ఆనాడు రావణాసురుడు అపహరించి తీసుకొచ్చినప్పుడు స్పృహలో లేను. పైగా రక్షించవలసిన భర్త దూరంగా ఉండగా దుర్మార్గుడు అపహరించి తీసుకొచ్చాడు కాబట్టి ఇక్కడికి చేరుకున్నాను. కానీ నా అంత నేను స్పృహలో ఉండగా ఎంత కొడుకు వంటి వాడవైనా నీ భుజం మీద కూర్చుని స్పృశించి రాను. ఆయన అన్నారు, అమ్మా యుక్త రూపం స్వయాదేవి భాషితం శుభదర్శనం సదృశం స్త్రీస్వరూపచ్చ స్వాధ్వీ వినయస్య చ. అమ్మా లోకంలో కష్టంలో ఉన్న స్త్రీని నిన్ను తీసుకెళ్లి దింపేస్తానంటే వస్తుందమ్మా. నీ భర్త గౌరవం నిలబడాలని. రాముడు లేనప్పుడు రావణుడు అపహరించాడు, రావణుడు లేనప్పుడు రాముడు అపహరించాడు, ఏమి తేడా రామరావణులకు అంటారని రాముడే రావాలి, యుద్ధం చెయ్యాలి, రాక్షసుల్ని మట్టు పెట్టాలి, రావణ సంహారం చెయ్యాలి, నన్ను తీసుకెళ్లాలంటున్నావా? అమ్మా ఏమి శీల వైభవం అమ్మా అని నమస్కారం చేశారు. యుక్త రూపం స్వయాదేవి భాషితం శుభదర్శనం సదృశం స్త్రీస్వరూపస్య సాధ్వీ వినయస్య చ. నీ వంటి మహాపతివ్రత ఎక్కడుంటుందమ్మా అన్నారు తల్లిని. చూడామణి ఇచ్చింది. బయలుదేరారు. రావణాసురుడితో మాట్లాడవలసినటువంటి ఘట్టం వచ్చింది. మనిషికి మనసులో ధైర్యం ఉండడం అనేటటువంటి మాట అక్కడ తెలుస్తుంది. రావణాసురుడు తన రాజ్యంలో తానున్నాడు, తన యొక్క సైన్యం మధ్యలో తానున్నాడు. మంచి డాంబికంగా 10 తలలతో ఉన్నాడు. నీరు పట్టిన నల్లని మబ్బు ఎలా ఉంటుందో, కాటుక కొండ ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. స్ఫటికంతో చేయబడినటువంటి ఆసనం మీద మంచి సువర్ణమయమైన ఆస్తరణము వేసి ఉండగా ముత్యాల జాలుతో కూడిన కిరీటములు ధరించాడు. పెదవులు కిందకి జారి నాలుక వ్రేలాడుతూ ఉంది.
10 తలలతో కూర్చుని దుర్నిరీక్షమైన భయంకరమైన తేజస్సుతో ఉన్నాడు స్వామి. హనుమ చూశారు. అహో రూప మహోధైర్య మహోసత్వ మహోద్యుతి అహో రక్షస రాజస్య సర్వలక్షణ యుక్తత అంటారు. ఎంత తేజస్సు! వాడి రోమ కూపములలోంచి కొడుతోందే బయటికి తేజస్సు. వీడి ఎందు ఈ దుర్మార్గమైన బుద్ధి లేకపోతే 3 లోకములు పరిపాలించడానికి సమర్థుడు కదా. అవతల వారిలో ఉన్నటువంటి సుగుణము ఒక్కటైనా చూసిన వాడెవరో వాడు పుణ్యాత్ముడు తప్ప, ఏ సుగుణము లేనట్టు అవతల వారిలో అన్ని దుర్గుణము లేని మాట్లాడిన వాడు అసలు దుర్మార్గుడు. అది హనుమ యొక్క గొప్పతనం.